హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు వీడియోలో చాలా ఆడియన్స్ కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే, వాచ్ టైం ఏదైతే వాచ్ టైం ఈ రోజు కనిపించిన వాచ్ టైం రేపు అనేది డౌన్ అయిపోతుంది. నా డాష్ బోర్డ్ లో వాచ్ టైం డౌన్ అయిపోతుంది, కనిపిస్తలేదు, మేము షాకింగ్ లో ఉన్నాము, చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాము, ఇలా అయితే కామెంట్ ఇస్తున్నారు. ఏదైతే వాచ్ టైం వచ్చిందో ఈ రోజు 1K వాచ్ టైం ఉంది అనుకుంటే టుమారో మాకు 500 వాచ్ టైమే కనిపిస్తుంది. ఇలా అయితే డిస్ప్లే పైన అయితే మాకు వాచ్ టైం అయితే ఇలా కనిపిస్తుంది. మేము ఏం చేయాలనేది కామెంట్ లో అడుగుతున్నారు కాబట్టి సో తప్పకుండా ఈ రోజు వీడియో అండి. సో ఏంటంటే ఇప్పుడు వాచ్ టైం ఎక్కడికి వెళ్ళదండి, మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డు చూపిస్తాను. వాచ్ టైం ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ చూపిస్తుంది, ఎక్కడ మొత్తం వాచ్ టైం ఉంటుంది, టోటల్ ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. సో లైక్ చేసిన వెంటనే కింద హైప్ వస్తుంది, హైప్ అయితే చేసేయండి అనమాట. సో ఇక్కడ స్క్రీన్ రికార్డు చూపిస్తా, చూసేయండి గాయస్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూపిస్తా ఏంటంటే గాయస్, ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి 1435 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఇక్కడ వాచ్ టైం ఎంత చూపిస్తుంది చూడండి, 13.2 వాచ్ టైం అయితే చూపిస్తుంది. అంటే 13 గంటల 2 సెకండ్స్ వాచ్ టైం అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వాచ్ టైం ఇంత ఉంది అండ్ రేపు అనేది తగ్గిపోతుంది మీరు అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకు వాచ్ టైం తగ్గిపోతుంది అని అంటున్నారు. చాలా ఆడియన్స్ అయితే ఇలా కామెంట్ చేస్తున్నారు కాబట్టి క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గాయస్, ఇక్కడ సింపుల్లీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, వాచ్ టైం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ వాచ్ టైం అనమాట. 1 సెకండ్ మీరు కనిపించవచ్చు, ఇది అన్నమాట వాచ్ టైం. దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సో సింపుల్ ఇంతే చూసుకోండి, వేరే వాళ్ళ ఎవరిది మాట వినకండి. సో ఇక్కడ మనకు 365 డేస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 365 డేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి అన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకు 141 కదండి, అవునా 141 వాచ్ టైం అయితే వచ్చింది. ఎంత వాచ్ టైం మనకు ఈక్వల్ ఉందన్నమాట. సో ఈ వాచ్ టైం మనకు మానిటైజేషన్ సెక్షన్ లో ఎంత వాచ్ టైం యాడ్ అయింది మనం అనుకుంటే సో ఇక్కడ మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది నా వ్లాగ్ ఛానల్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఏముంది చూడండి, చూపిస్తాను 1 సెకండ్. ఇక్కడ మనకు చూపిస్తాను, ఇక్కడ మనకు ఎర్రన్ బటన్ ఉంది చూడండి. ఈ ఎర్రన్ బటన్ క్లిక్ చేస్తే సో మీకు వాచ్ టైం ఎంత వచ్చింది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 26 వాచ్ టైం వచ్చింది, అవునా. ఈ 26 వాచ్ టైం అనేది కరెక్ట్ అన్నమాట. సో ఎక్కడ వాచ్ టైం ఉంది, ఇక్కడ వాచ్ టైం ఉంది, అక్కడికి వెళ్ళింది అనేది మొత్తం బాధపడకండి. ఇక్కడ ఎంతైతే వాచ్ టైం వచ్చిందో ఇది ఈ వాచ్ టైం అనమాట. ఈ వాచ్ టైం సో ఇదే వాచ్ టైం రిజల్ట్ అంటే కరెక్ట్ అన్నమాట. ఇదే వాచ్ టైం ఫాలో అవ్వండి. ఇందులో మనకు వాచ్ టైం ఇది ఫిల్ అయితే, ఈ బాణం గుర్తు మొత్తం ఫిల్ అయితే, ఇంత ఫిల్ అయితే మొత్తానికి మన వాచ్ టైం కంప్లీట్ అయినట్టు అన్నమాట. సో అప్పుడు మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపించింది. సో వాచ్ టైం అయితే ఎక్కడికి వెళ్ళదు నేను అంటున్నాను అనమాట. సో తప్పకుండా వాచ్ టైం అయితే మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అయిన వాచ్ టైమే మనకు మానిటైజేషన్ అవుతుందని నేనైతే చెప్తున్నా అనమాట. సో ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.